ఇక రాసుకొచ్చిండ వెలుగోడు వాని ఇష్టానుసారంగా రాసుకొస్తాడు. ఇక వీడోటి రాసుకొస్తాడు, ప్రజలోటి బాధపడితే వీడోటి రాసుకొస్తాడు. దాడి చేసిన వాళ్ళను చేయించిన వాళ్ళను ఎవరిని వదలం. ఎంతటి వారినైనా ఊచలు లెక్క పెట్టవలసిందే. ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టవలసిందే. లగచెర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. అధికారులపై దాడిని కేటీఆర్ బీఆర్ఎస్ సమర్థించడమేంది? రేపు మీ పైన ఇట్లా జరిగితే సమర్థిస్తారా? దాడులు చేసిన ప్రేరేపించిన చూస్తూ ఊరుకోం. అందరి సంగతి తేలుస్తాం. కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో కేటీఆర్ చక్కర్లు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం మరోసారి బట్టబయలు. అమృత్ టెండర్ల వ్యవహారంలో ఎక్కడైనా పోరాటం చేసుకోవచ్చని వ్యాఖ్య. 2020 ఫార్మెట్కు కాంగ్రెస్ మారాలి. దేశంలో బీజేపీ హిట్ అవుట్ లేదా గెట్ అవుట్ పాలిటిక్స్ చేస్తున్నది. కాంగ్రెస్ నేతల్లో హ్యూమన్ టచ్ ఉన్నందున అలాంటి రాజకీయాలు చేయలేకపోతున్నారు. పని ఉంటే బీజేపీ నేతలు ఎవరినైనా ఆలింగనం చేసుకుంటారు. పని ముగిశాక కనీసం తిరిగి కూడా చూడరు. కాంగ్రెస్ తన ఫార్మాట్ను మార్చుకోవాల్సి ఉందని ఒక రాజకీయవేత్తగా భావిస్తున్నా. ఇప్పటికీ కాంగ్రెస్ లీడర్లు టెస్ట్ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. 2020 ఫార్మాట్కు మారాల్సిన అవసరం ఉంది. ఫార్మాట్ను అప్గ్రేడ్ లేదా రీడిజైన్ చేసుకోవాలి. ఒక పని చేయండి రేవంత్ రెడ్డి గారు, మీరు అందరికీ క్లాసులు ఇవ్వండి. ఈ 29 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అందరికీ పొలిటికల్ క్లాసులు ఇవ్వండి. ఈ రాజకీయాల్లో క్రికెట్ టెస్ట్ పాలిటిక్స్ ఎట్లుంటాయి, 2020 పాలిటిక్స్ ఎట్లుంటాయి, వన్ డే పాలిటిక్స్ ఎట్లుంటాయి అనేది మీ స్టైల్లో చెప్పండి. సంచులు మోసుకపోతే ఒక తీరుగు ఉంటుంది మనకు పదవులు, సంచులు మోసుకరాకపోతే ఒక తీరుగు ఉంటుంది పదవులు అనేది వీళ్ళకు కాంగ్రెస్ లీడర్లకు ఒక మంచి క్లాస్ ఇవ్వండి. బీజేపీ ఆట హిట్ అవుట్ పాలిటిక్స్ చేస్తుందట, కాంగ్రెస్ మాత్రం హ్యూమన్ టచ్ ఉన్నదట, మానవత్వ కోణంతో కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నదట. కాంగ్రెస్ ఎవరు అసలు? బీజేపీ ఎవరు? కాంగ్రెస్ పిల్ల, కాంగ్రెస్ కన్నా ఒక విషపు పిల్ల బీజేపీ. మరి కాంగ్రెస్ ఏంటిది? విషపు తల్లి. ఈ దేశానికి పట్టిన 2 చీడపురుగులు ఏమైనా ఉన్నాయంటే ఒకటి కాంగ్రెసు, ఒకటి బీజేపీ. ఆ రెండో విధంగా చెప్పాలంటే ఒక విషపు తల్లికి పుట్టిన విషపు కవలలు అవి 2 పార్టీలు. ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పరిపాలించింది మీరే కదా, మీ దరిద్ర పార్టీలే కదా. ఒకడేమో మత శిచ్చు పెట్టే, ఇంకోడాన్ని విభజించి పాలిటిక్స్ చేసే. పైగా ఈయనే చెప్తాడు తాతకు దగ్గులు నేర్పినట్టు రాహుల్ గాంధీకి మోడీకి ఈ 2 పార్టీలకు ఈయన క్లాసులు చెప్తాడు, పొలిటికల్ క్లాసులు. ముందు ఇక్కడ తెలంగాణకు వచ్చి ఎట్లా పరిపాలించాలో చెప్పు. ఇంకేమంటాడు? దాడి చేసిన వాళ్ళను చేయించిన వాళ్ళను ఎవరిని వదలం. మరి చేసినోడి పేరేందో చేయించినోడెవడో నువ్వే చెప్పరా? ఆ 2 పేర్లు నువ్వే చెప్పి పుణ్యం కట్టుకో. నీ సొంత నియోజకవర్గము ఆడ ఫార్మసిటీ కట్టాలన్నప్పుడు అక్కడ ప్రజల దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్పి అక్కడ పునాదులు తీస్తావా, లేకపోతే ఫార్మసిటీ రద్దు చేస్తావా, అది చేయాలి. నువ్వేమో బయట పడితే ఆ ప్రజలేమో తిరగబడి కలెక్టర్ మీద దంచుకొచ్చే. ఏం లాభం? ఇది నీ వైఫల్యం. ఎవడో ఎగెత్తే ఎవడో నిప్పు పెడితే పోయి అంత అమాయకంగా దౌర్జన్యం చేయరు. వాళ్ళు మంట మీద ఉన్నారు, ఎప్పుడైతే దంచుకొడదామని మంట మీద ఉన్నారు వాళ్ళు. ఇంకా నయం నువ్వు దొరకలే. కలెక్టర్నే ఆ రీతిగా దంచుకొట్టిందంటే ఇక నువ్వు దొరికితే ఏం చేద్దురో మరి. అందుకే మొన్న హైడ్రా బాధితులలో ఒకడు దమ్ముంటే నువ్వు మొత్తం సెక్యూరిటీని పక్కన పెట్టిరా, నీ సంగతి ఏందో చూస్తా అన్నాడు వాడు. గట్టిన కొడంగల్ ప్రజలు కూడా ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఎంతటి వారి అయినా ఊచలు లెక్క పెట్టాలి. ఇంకా నువ్వు చేసే పని ఏం లేదు రేవంత్ రెడ్డి గారు. మహా అంటే నీ అధికారాన్ని ఉపయోగిస్తావు, నీ అధికార యంత్రాంగాన్ని చట్టాలను ఉపయోగించి వాళ్ళని లోపడేసుడు తప్పించి వాళ్ళ చేత శభాష్ రేవంత్ అని అనిపించుకోలేవు, శభాష్ సీఎం అని అనిపించుకోలేవు. మహా అయితే రాజ్యంలో నీకున్న అధికారాన్ని ఉపయోగించి వాళ్ళను అణిచివేయడమా, వాళ్ళను కొట్టడమా, వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించడమా, వాళ్ళను లేపేయడమా, గివే చేస్తావు. అంతకంటే సూపర్ రేవంత్ రెడ్డిని గెలిపించినందుకు మన ఊరు వెలిగిపోతుంది, మన ముఖాలు వెలిగిపోతున్నాయని ఒక్క మాట కూడా నీ కొడంగల్ ప్రజలతోటి అనిపించలేవు. గక్కడే నీ ఫెయిల్యూర్ ఉంది.